కామారెడ్డి జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని కామారెడ్డి జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ లాలు అన్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల కల్పన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరువ చేసేందుకు చొరవ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. డిఐసి సహకారంతో పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి పొందేందుకు నిరుద్యోగులు ముందుకు రావాలంటున్న కామారెడ్డి జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ లాలుతో మా నిజామాబాద్ జిల్లా కరెస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్. నిరుద్యోగితను నిర్మూలించేందుకు పూర్తిస్థాయిలో డిఐసి పనిచేస్తుందని చెప్పొచ్చు. కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా పలువురు అయితే ఉపాధి పొందినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగితను నిర్మూలించేందుకు పూర్తిస్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిఐసి ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలతో చేపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు కామారెడ్డి జిల్లా పరిశ్రమల కేంద్రానికి సంబంధించి జనరల్ మేనేజర్ వి లాలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చేటటువంటి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ ఎలాంటి వ్యూహంతో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, అదేవిధంగా నిరుద్యోగత నిర్మూలించేందుకు ఎలాంటి ప్లానింగ్తో ఆయన ముందుకు వెళ్తున్నారు అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా నిరుద్యోగిత నిర్మూలించేందుకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్కీమ్స్కి సంబంధించి ఇంప్లిమెంటేషన్లో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు మీరు జిల్లాలో? నమస్కారం అండి. మా ఇండస్ట్రీ డిపార్ట్మెంటు డిఐసి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ కామారెడ్డి. దీని నుంచి ఏంటంటే ఒకటి ఏంటంటే పిఎంఈజీపీ, సెకండ్ ఏంటంటే పిఎంఎఫ్ఎంఈ, థర్డ్ ఏంటంటే విశ్వకర్మ. ఈ స్కీమ్స్ సెంట్రల్ స్కీమ్స్, స్టేట్ స్కీమ్స్. వీటికి ఏంటంటే మేము పిఎంఈజీపీకి దగ్గర మా కామారెడ్డి డిస్ట్రిక్ట్కి 30 టార్గెట్ ఉంటుందండి. 30 టార్గెట్ ఉన్నప్పుడు ఆ క్యాండిడేట్ని కూడా మేము అవేర్నెస్ చేసి క్యాండిడేట్స్కి ఏంటంటే మినిమం ఎలిజిబిలిటీ 8th క్లాస్. అర్బన్ ఏరియాలో ఏంటంటే వీళ్ళకి సబ్సిడీ కావాలి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ మీద. అర్బన్ ఏరియాలో 25%, రూరల్ ఏరియాలో 35% చొప్పున మా టార్గెట్ మేము కంప్లీట్ చేసుకుందామండి. సెకండ్ ఏంటంటే పిఎంఎఫ్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఆల్రెడీ ఎగ్జిస్టింగు లేకుంటే కొత్త యూనిట్లు. వీటికి ఏంటంటే మా డిస్టిక్కి మన డిస్టిక్కి రచన గారని ఇమ్ముంది. వీళ్ళు ఏంటంటే మన టార్గెట్ మొత్తం వీళ్ళు కూడా రూరల్ ఏరియాలో, అర్బన్ ఏరియాలో వాళ్లకు అవేర్నెస్ చేసి మన టార్గెట్ మనం కంప్లీట్ చేసుకుందామండి. విశ్వకర్మది కూడా ఏంటంటే మన టార్గెట్ కంప్లీట్, విశ్వకర్మది కూడా అప్లికేషన్ బాగానే వచ్చినాయి, ప్రాసెస్లో ఉన్నాయి. అవి కూడా మేము ఫార్వర్డ్ చేస్తున్నాం, దాని ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే టీ ప్రైడ్ ఎస్సీ ఎస్టీస్కు అవి కూడా ఏంటంటే మన అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎలిజిబిలిటీ చూసి మంత్లీ వన్స్ మీటింగు కలెక్టర్ గారు సార్ పర్మిషన్ తోటి మీటింగ్ తీసుకుంటున్నాం. మంత్లీ దగ్గర ఒక 20 కేసెస్ వస్తున్నాయి. 20 కేసెస్ మేము వెరిఫై చేసి పర్మిషన్ తీసుకొని హెడ్ ఆఫీస్ పంపిస్తున్నాం అండి. జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో పై ఉన్నతాధికారుల ఆదేశం కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం మీరు ఎలాంటి ప్లానింగ్తో జిల్లాలో పనిచేస్తున్నారు, ఎలాంటి స్కీమ్లు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా? అదే ఇప్పుడు ఈ స్కీమ్స్ ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా, మనము 3-4 టైప్ స్కీమ్స్ ఉంటాయి. పిఎంఈజీపీ ఒకటి, పిఎం విశ్వకర్మ ఒకటి, పిఎంఎఫ్ఎంఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. ఈ యూనిట్స్కి ఏంటంటే మాకు టార్గెట్ ఉందందరూ మేము కంప్లీట్ చేపిస్తున్నాం. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అంటే ఇప్పుడు నెలకొల్పబడినటువంటి కొన్ని స్మాల్ ఇండస్ట్రీస్ కావచ్చు, కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి లబ్ధిదారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ప్రధానంగా మీకు? ప్రధానంగా మన అన్ఎంప్లాయ్మెంట్ యూత్ మన కామారెడ్డిలో చెప్పిన తర్వాత వాళ్ళు అప్లై చేస్తుండ్రు, లబ్ధి కూడా బంతుర్రు అండి. మేము ఇచ్చే సబ్సిడీ తోటి కూడా లబ్ధి బంతుర్రు, ప్రాబ్లం లేదు. అంటే జిల్లా వ్యాప్తంగా స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ చేసే దిశగా కొంచెం అవేర్నెస్ కొంత కొరవడింది అనేది బాగా వినిపిస్తుంది. అలాంటి సందర్భంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు మన ఐటీఐ క్యాండిడేట్స్, ఐటీఐ ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్స్ క్యాండిడేట్స్, డిగ్రీ ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళకి ఏంటంటే స్కీమ్ గురించి మేము డీటెయిల్గా చెప్పి వాళ్లకు బెనిఫిట్ పొందేటట్టు చూస్తామండి. ఒక జిల్లా జనరల్ మేనేజర్గా, పరిశ్రమల జిల్లా కేంద్రం జనరల్ మేనేజర్గా మీరు ఏం పిలుపునివ్వదలుచుకున్నారు? నిరుద్యోగిత నిర్మూలించే దిశగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి, అందుకు మీ సహకారం కూడా బాగా కనిపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఎలాంటి పిలుపునిచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఇక్కడ జిల్లా వ్యాప్తంగా? మన కామారెడ్డి డిస్టిక్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్కు మేమేంటంటే ఇంకోసారి 2-3 అవేర్నెస్ క్యాంప్ పెట్టి ఆ క్యాంప్లో మాకు మన డిఐసి స్కీమ్స్ ఏమేమి ఉన్నాయో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతోటి ఎక్కువ అప్లికేషన్ వచ్చేటట్టు చూస్తామండి. మొత్తం మీద చూసాం కదా, కామారెడ్డి జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పూర్తిగా చెప్పినటువంటి విషయాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో వాటి అండర్లో పనిచేసేటువంటి జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకు పూర్తిస్థాయిలో తమ
సంక్షేమ పథకాలు ఫలాలు అందేందుకు తగ్గ కృషి చేస్తామని చెప్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే మారుమూల గ్రామాల్లో సైతం వెళ్ళి పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు వెల్ఫేర్ స్కీమ్కి సంబంధించి అవేర్నెస్ క్యాంపులు పెడుతూ పూర్తి స్థాయిలో లబ్ధిదారులు ముందుకొచ్చి నిరుద్యోగత నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషిస్తూ అందుకు అనుగుణంగా పనిచేస్తామని చెప్తున్నారు. మరోవైపు నిరుద్యోగితను పూర్తి స్థాయిలో నిర్మించాలంటే ప్రతి ఒక్కరూ తాము చేసినటువంటి పనులే కాకుండా స్వచ్ఛందంగా నిరుద్యోగులుగా తమ ముందుకు రావాలి, అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం వారికి ఖచ్చితంగా చేయూతనిస్తామంటూ కూడా ఆయన లాలు చెప్పినటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.